మామూలుగా రాజకీయాల్లో ఎట్టా అయితే మామూలు మట్టిలోంచి కూడా నూనె తీసేవాడు ఎట్టా ఉంటాడో, కంపలోంచి వ్యాపారం చేస్తాడు, ఇసుకలోంచి వ్యాపారం చేస్తాడు, మట్టిలోంచి వ్యాపారం చేస్తాడు. అసలు దేంట్లో పడితే దాంట్లోంచి వ్యాపారం. చెరువు తవ్వుకోవాలంటే వ్యాపారం, చెరువు కాడ కరెంటు కావాలంటే వ్యాపారం, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే వ్యాపారం, లైన్ కావాలంటే వ్యాపారం, పెస్టిసైడ్ సర్టిఫికేట్ కావాలంటే వ్యాపారం. అట్లా పోలీసుల్లో కూడా కొంతమంది పనివాళ్ళు ఉన్నారు. అందరూ అట్లా అక్కడక్కడ మా రాజకీయ నాయకులను చూసి చెడిపోయిన పోలీసులు కొంతమంది ఉంటున్నారు. వాళ్ళైతే హెల్మెట్ల షాప్ వాడితో మాట్లాడుకుంటున్నారు. హెల్మెట్ షాప్ వాడితో మాట్లాడుకుని ఆ హెల్మెట్ షాప్ వాడు ఆటోలో ఫుల్గా ఒక 50, 60, 100 హెల్మెట్లు వేసుకుని వీళ్ళ పక్కనే నుంచుంటాడు. పక్కన ఆటోలో ఉంటాయి. వెంటనే ఏం చేద్దాం, అక్కడికి వెళ్ళి హెల్మెట్ కొనుక్కురా. వెనక భార్య ఉంటుంది, ట్యాంక్ మీద కూతురు ఉంటుంది, లేకపోతే భార్యకు మధ్యలో కూతురు ఉంటుంది. ఈ ఏడుస్తూ ఉంటాడు, దండం పెడతా ఉంటాడు, సార్ వదిలేండి సార్, ఇంటికాడ హెల్మెట్ ఉంది సార్ అది చెప్పి. లేదు కుదరదయ్యా, అక్కడ హెల్మెట్ ఉంది పట్టరా వెళ్ళి కొనుక్కురా. హెల్మెట్ కొనుక్కంటే ఫైన్ రాస్తే 3000 రాస్తానంటాడు, లేదా 5000 రాస్తానంటాడు. హెల్మెట్ అయితే 1000 రూపాయలతో కొనుక్కురమ్మంటాడు. హెల్మెట్ కొనుక్కొస్తే ఏంటి, హెల్మెట్ వెంటనే వీడియో తీస్తారు, హెల్మెట్ కొనుక్కొస్తున్నాడు, హెల్మెట్ పెట్టుకు వెళ్తున్నాడు అని చెప్పని. నేను అందరూ అంటలా, కొంతమంది పనోళ్ళు హెల్మెట్ వాడి దగ్గర షాప్ వాడి దగ్గర కొట్టేస్తున్నారు కొంతమంది. నేనంట్లా మా రాజకీయ నాయకుల్లో కొంతమంది ఎట్టా చెడిపోయి ఉన్నారు, మీలో కూడా కొంతమంది చెడిపోయి ఉన్నారంట. అందరూ నేను పోలీస్ కానిస్టేబుల్స్ గురించి అంటలా, ఎవరైతే ఆఫీసర్లుగా పనిచేస్తున్న వాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తీయ మాటలు చెప్తాడంటే, మామూలుగా సాధారణంగా ఏమనుకుంటారంటే రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆయన్ని, ప్లేడర్ని ఇట్లాంటి వాళ్ళని తొందరగా అంటే మాకు లోన్లు కూడా ఎవరు విలేకరికి, రాజకీయ నాయకుడికి, పోలీస్ ఆయనకి, లాయర్కి, విలేకరికి బ్యాంకు వాళ్ళు లోన్లు కూడా ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు బాగా తెలివితేటలు ఎక్కువ. వీళ్ళకి బాకీ కడతాకి వెళ్తే రూల్స్ మనం వసూలు చేయటానికి వెళ్తే రూల్స్ మాట్లాడతారు. కాబట్టి మనకి ఎందుకు ఇవన్నీ లోన్ ఇవ్వకూడదు అనుకుంటారు, బాగా తెలివితేటలు. అట్లా మరి ఈ తెలుగులో పోలీసులు కూడా ఉన్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వాళ్ళని కూడా ఎంత మామూలుగా మోసం చేస్తాడంటే, ఎలక్షన్ల ముందు వీళ్ళకి చెప్పాడు, తమ్ముళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ మీ ఇంట్లో భార్య గొడవ చేస్తూ ఉంటుంది, మీ పెళ్లి రోజు కూడా మీకు గుర్తులేదా అని తిడతా ఉంటుంది. నేను చెప్తున్నా పోలీసులందరికీ, పెళ్లి రోజు మీ భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. కానిస్టేబుల్స్ పెళ్లి రోజు భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. 2 ఏళ్ళు అయింది, 2 పెళ్లి రోజులు వెళ్ళిపోయినాయి, పుట్టినరోజులు వెళ్ళిపోయినాయి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పాడు, ఇట్లా మామూలు చేయి ఇట్లా పెట్టుకుంటాడు చేతిలో, ఈ చేతిలో మైక్ ఉంటుంది, తమ్ముళ్ళు పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అంటాడు. మామూలుగా అర్థం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అర్థం కాదు. ఇంటికాడ కూర్చొని పని చేయొచ్చు. పోలీసుల నుంచి నిజంగానే పోలీసులు పాపం అనుకున్నారు ఈ సాగు చావలేపు. అందులో మరీ ప్రత్యేకించి షుగరు, బీపీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు దాటిపోయి నాకులాగా కొంచెం పొట్టగిట్ట వచ్చేసేసి లావ్ అయిపోయిన వాళ్ళు, ఈ అమ్మ ఇంటికాడ నుంచి పని చేసుకోవటం అంటున్నాడు. ఎంత మంచోడు చంద్రబాబు మనం ఎట్టగొట్ట ఏదోటి చేసి చంద్రబాబుని గెలిపించేయాలని చెప్పని బూతులు కాడి ఎమ్మ కుదురు మామూలుగా వైసీపీ కనపడితే లాఠీ చార్జ్ చేశారు. మొన్న 24 ఎలక్షన్లు ఎరగొట్టేశారు. మామూలుగా వైసీపీ ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళు ఎరగొడతాం. టీడీపీ ఉంటే అటు చూడకుండా తలకాయ తిప్పి వెళ్ళిపోతూ ఉంటారు. టీడీపీ 100 మంది ఉంటారు మాట్లాడారు, వైసీపీ 25 మంది ఉంటారు. ఆయన లాఠీ పెట్టి ఎమ్మకొట్టుడు కొట్టేశారు మొన్న ఎలక్షన్లో. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ పెళ్లి రోజు ఇస్తా అన్నాడు, భార్య పుట్టినరోజు సెలవు ఇస్తా అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. ఇవన్నీ నిజం అనుకున్నారు పాపం. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, అసలు ఇంటికాడ పడుకుంటా ఖాళీ ఇవ్వట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ దేవుడి వరకు 4 గంటలు 5 గంటలు పడుకుంటాకు కూడా పోలీసులకి అవకాశం ఇవ్వట్లేదు నారా చంద్రబాబు నాయుడు. ఆఖరికి నడి వేసవలో వడగాల్పుల్లో కూడా 1వ తారీఖు పెన్షన్కి వెళ్తాడు, ఫోటోలు దిగుతాడు, వీడియోలు దిగుతాడు. అసలు మామూలుగా వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వస్తే పర్లేదు, మీటింగ్కి వెళ్ళి వస్తే కాకుండా మళ్ళీ ఆటో ఎక్కుతాడు, సైకిల్ ఎక్కుతాడు, బండి ఎక్కుతాడు, ఎవడో ఒకటి ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆళ్ళకో మైకు వీళ్ళకో మైక్ ఎక్కితే అదొక స్టోరీ, వీటికి బందోబస్తు. చచ్చిపోతున్నారు మామూలుగా. వడగాల్పుల్లో కూడా ఎలక్షన్ హామీలు చేస్తానే చేయట్లా. పెళ్లి రోజు లేదు,
పుట్టినరోజు లేదు, టీఏలు లేవు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. ఈ దేవుడు ఈ బాధలో మామూలు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు బయట 45-50 వేస్తున్నట్టుంది. ఎన్ని తగ్గి కాస్త చల్లబడి వరకన్నా ఆగండి మీరు తిరగటం. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్స్ వీళ్ళ పరిస్థితి, ఏఆర్ కానిస్టేబుల్స్ పరిస్థితి ఉంటాయి. ఇక ఏపీఎస్పీ, ఏఆర్, ఏపీ స్పెషల్ పోలీసు, ఆర్మడ్ రిజర్వ్, ఈ 2 విభాగాల్లో బాధలు అయితే చెప్పడానికి లెక్కకి మిక్కిలి బాధలు, చెప్పడానికి అలవు కానివి అన్ని. ఏపీఎస్పీలో సుమారుగా 4,200 మంది సుమారు ఒక కానిస్టేబుల్స్ ఉంటారు. ఈ 4,200 మందిలో ఎవడు కూడా కుటుంబాలతో ఉండరు. వీళ్ళు ఎక్కడెక్కడో ఒక 8 బెటాలియన్స్ ఉంటాయి. అవి ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటుంది బెటాలియన్, ఎక్కడో ఊరు చివరి ఎక్కడో ఉంటుంది. ఆ బెటాలియన్లో వీళ్ళందరూ ఉండాలి. లేదా బెటాలియన్లో లేకపోతే కనుక అయితే డ్యాముల దగ్గర, లేదా ఏదో ఒక అడవిలో ప్రాజెక్టుల దగ్గర, లేదా ఎక్కడన్నా పెద్ద పెద్ద గుళ్ళ దగ్గర, ఎయిర్పోర్ట్లో, లేదా నక్సలైట్లు కూంబింగ్లో, ఇలా 365 రోజులు వీళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగం చేస్తూ ఉంటారు. అడవుల్లో చేస్తూ ఉంటారు, అన్ని చోట్ల అక్కడ ఇక్కడ అని లేదు. వీళ్ళు చేయని పని లేదు, వీళ్ళు పరిగెత్తకెళ్ళని చోటు లేదు. స్నానం చేసినా చేయకపోయినా పరిగెత్తండి అంటే గబాన్ని లేచి బూట్లు వేసుకుని గబా తుపాకి గుచ్చుకుని పరిగెడతామే ఏపీఎస్పీ వాళ్ళు. నిత్యం వివిఐపి భద్రతల్లో అక్కడ ఇక్కడ లేదు. అసలు వీళ్ళని వాడని చోటు అంటూ ఉండదు. ఏపీఎస్పీ వాళ్ళని అయితే వాడని చోటు ఉండదు. ఆర్మీలో జవాన్లు దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీరమరణం పొందుతారు. పెద్ద మెడల్స్ ఇస్తారు భార్యకి, పిల్లలకి, తల్లికి, వీళ్ళకి. కనీసం దేశం కోసం మా ఆయన ప్రాణం ఇచ్చాడని చెప్పిన కుటుంబం అన్న గర్వపడుతూ ఉంటుంది. కానీ ఏపీఎస్పీలో మాత్రం రిటైర్ అయ్యే వరకు సావలేక బతుకుతున్నట్టుగా ఉద్యోగం చేసే పరిస్థితి. వీళ్ళకి జీవో 329 అని చెప్పి ఒక జీవో ఉంది. 2010లో ఈ జీవో వచ్చింది. 28 డిసెంబర్ 2010. దీని ప్రకారం ఏంటంటే ఏపీఎస్పీలో ఎవరెవరైతే ఉన్నారో ఈ అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, డ్యాముల దగ్గర, గొళ్ళ దగ్గర, రోడ్ల మీద ఈ రైటింగ్లు, లూటీలు జరిగిన చోట, లేకపోతే పెద్ద పెద్ద మనుషుల ప్రాణాలకు ఇబ్బందిగా ఉన్న చోట బందోబస్తు చేయడానికి వీళ్ళందరినీ తీసుకెళ్తారు. వీళ్ళలో 10 సంవత్సరాలు సర్వీస్ ఎవరైతే నిండినాయో, జీవో 329 ఏం చెప్తుందంటే సర్వీసు 10 ఏళ్ల సర్వీస్ ఎవరికైతే ఏపీఎస్పీలో నిండిందో కానిస్టేబుల్స్కి, ఈ సర్వీస్ నిండినటువంటి ప్రతి కానిస్టేబుల్ని కూడా ఏఆర్కి, ఆర్మడ్ రిజర్వ్ కింద వీళ్ళని జిల్లాల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏఆర్లో కూడా రిక్రూట్మెంట్లో వీళ్ళకి 40% తీసి పక్కన పెట్టాలి. ఆ 40% ఈ 10 ఏళ్ళు నిండినటువంటి ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ని డైరెక్ట్గా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ జీవోను అమలు చేయరు. 15 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 24 ఏళ్ళు సర్వీస్ నిండిన వాళ్ళని కూడా ఏఆర్లో ట్రాన్స్ఫర్ కోసం కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇది అమలు చేసుకోదు, ఆ జీవో అమలు చేసుకోదు. ఏపీఎస్పీలో రిక్రూట్ అయినాడు ఇక మామూలుగా అయితే శ్రీకాకుళం, కడప, ఒంగోలు, కర్నూలు ఇట్లాంటి జిల్లాలు ఉన్నాయి. వీళ్ళు మామూలుగా అక్కడే రిక్రూట్ అయ్యి అక్కడే బెటాలియన్లోనే రిటైర్ అయిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది. ఈ జీవో తర్వాత కూడా, ఈ జీవో వచ్చిన తర్వాత కూడా ఇన్నేళ్ళు సర్వీస్ కూడా వాళ్ళు బెటాలియన్లోనే ఈ వెట్టి చాకరీ చేస్తా రిటైర్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ పెద్దలకి నారా చంద్రబాబు నాయుడు గారు, లేదా లోకేష్ నాయుడు గారు, హోమ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు
వీళ్ళందరికీ ఇది ఎందుకు అమానవీయం అనిపించట్లేదో నాకు అర్థం కాదు. ప్రభుత్వ జీవో ఉండి వీళ్ళని ఇట్లా వెట్టి చాకరీ కింద వాడటం అమానవీయమా కాదా చెప్పండి. అయినా మీరు పట్టించుకోరు, మీ చెవులకి ఎక్కదు, మీ కళ్ళకి కనపడవు, మీ మనసు రాదు మీకు ఎవరికి కూడా.